సమర యోధులను సత్కరించడము, గౌరవించడము ఈ సమాజానికి, ఈనాటి తరానికి వారి యొక్క పాత్రను తెలియజేసడానికి నాకు ఈ అవకాశం రావడము నేను ధన్యునిగా భావిస్తా ఉన్నాను. పది సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ తొలి దశ ఉద్యమకారులు 1969లో ప్రారంభమైనటువంటి ఈ రాష్ట్ర డిమాండ్ బీజం పోసినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో ఇంకా వందలాది మంది సజీవంగా సాక్షులుగా ఉన్నారు. వాళ్ళను గౌరవించకుండా, గుర్తించకుండా ప్రభుత్వము ఏ వేడుకలు జరిపినా, ఏ యొక్క సంబరాలు జరుపుకున్నా, ఉత్సవాలు నిర్వహించుకున్నా అది మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఉత్సవాలుగానే లేదా మీ పార్టీ పరంగా జరుపుకునేటువంటి కార్యక్రమాలుగానే తెలంగాణ సమాజం భావిస్తుంది తప్పితే వీళ్ళే ఆ ఉద్యమానికి బీజం పోయకుండా ఉన్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రమే లేకపోతే మీ పదవులు ఎక్కడ, మీరు ముఖ్యమంత్రులు ఎక్కడ? కనీసం నైతిక హక్కు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉద్యమంలో నీ పాత్ర ఎంత? నీవు ఆ రోజు ఈ రాష్ట్ర సాధన డిమాండ్కు ఏ రకమైనటువంటి మద్దతు ఇచ్చినావో ఈ సమాజం అంతా కూడా మర్చిపోదు. కానీ ఆ రోజు 69లోనే నేను ఉదయం కూడా పార్టీ వేడుకల్లో ప్రస్తావించాను. మేచినేని కిషన్ రావు గారు ఈ 69 ఉద్యమకారుల సంఘాన్ని స్థాపించి వారు కానీ వారి సభ్యులు కానీ ఈ 69లో పాల్గొంటున్న వాళ్ళు ఈ ప్రభుత్వం నుంచి కానీ సమాజం నుంచి కానీ వారు ఏం సిరి సంపదలు కోరుకోవటం లేదు. వారు పదవులను అలంకరించమని చెప్పి ప్రాధేయపడటం లేదు. వారు చేసిన పోరాట ఫలితం సాకారమైనటువంటి సజీవంగా సాక్షిగా నిలబడి ఆనందిస్తున్న గడియలు, వారు ప్రారంభించిన పోరాటానికి, ఉద్యమానికి స్ఫూర్తిగా తీసుకొని ఆనాటి ఆ ప్రభుత్వం యొక్క ఘాతుకాలకు, దౌర్జన్యాలకు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పోలీస్ కాల్పుల్లో 369 మంది ఆహుతులైనారంటే వారు కోరుకుంటున్నల్లా కూడా ఆ ఆహుతులైన కుటుంబాలను గుర్తించి గౌరవించాలని, ఆ పోరాటానికి బీజం వేసినటువంటి సజీవ సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి గౌరవించి భావితరాలకు ఆ చరిత్రలో వాళ్ళను భాగస్వామ్యం చేయమని కోరడం తప్పితే ఇతరత్ర ఈ ప్రభుత్వం నుంచి కానీ లేదా ఆ పార్టీ నుంచి కానీ వారు ఆశించింది ఏమీ లేదు. నేను చాలా స్పష్టంగా ఆ రోజు కూడా వారు మేచినేని కిషన్ రావు గారు అధ్యక్షుడిగా వారు విద్యార్థి దశలో కూడా ఏబీవీపీలో వారు దానికి బీజం వేసినటువంటి వ్యక్తిలో వారొకరు, వ్యవస్థాపకుల్లో కూడా వారొకరు. ఉదయం చెప్పాను నేను, జనవరి 8, 1969లో రవీందర్ అనేటువంటి ఒక విద్యార్థి ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను వారు వెలిపుచ్చుతూ నిరదీక్షకు వారు పూనుకుంటే ఖమ్మంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు దానికి ఆజ్యం పోసి, ఊపిరి పోసి ఆనాడు ఉద్యమానికి తెరలేపారు. ఆ రకంగా ఉద్యమము ఇంతింతై వటుడింతైనట్టుగా ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని ఆనాడు
అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బ్రహ్మానంద రెడ్డి, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కానివ్వండి. ఉదయం శశిధర్ గారు కూడా చెప్పారు, వారు కూడా ఆ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి అవలంబించినటువంటి పద్ధతులు 144 సెక్షన్ అయితే కానివ్వండి, నిరంతరం కర్ఫ్యూలు అయితే కానివ్వండి, ఎదురు నిలబడితే కాల్పులు, ఉదంతాలు కళ్ళ కట్టినట్టుగా మనం ఆ రోజు పత్రికల్లో రోజువారీగా పతాక శీర్షికల్లో ఇదే వాడతాను. ఎక్కడ చూసినా దీక్షలు, సమ్మెలు, మొత్తం తెలంగాణ అంతా కూడా ముఖ్యంగా విద్యార్థులు, యువకులు ఆ సమ్మెలో పాల్గొంటూ ఉంటే ఏ రకమైనటువంటి ఆ ఘాతుకాలకు ఆ ప్రభుత్వం పడ్డదో, బాధపడ్డదో చూసాం. 369 మంది చనిపోవడం. ఆ రోజు మర్రి చెన్నారెడ్డి గారు మరి దానికి ఒక రాజకీయపరమైనటువంటి ఊతమిచ్చి ఈ సభ్యులందరూ కూడా జైలు ఊచలు లెక్కపెట్టడమే కాకుండా ఆ తొలి దశ ఉద్యమాన్ని ఏ రకంగా అణిచివేసినరో మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు విద్యార్థి దశలో ఉన్నట్టు మేము కూడా చిన్న ప్రాయంలో ఉన్నాం. దాదాపు 12-13 సంవత్సరాలు రోజువారీగా స్కూల్స్ బాయ్కాటు, సమ్మెలు, అటువంటి మహోత్తరమైన ఉద్యమం ఆనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం కానివ్వండి, నిరుద్యోగులు చదువుకున్నటువంటి తెలంగాణ యువకులకు ఉద్యోగాల్లో ఏ రకమైన వివక్ష, నియామకాల్లో భర్తీలో కనీసం మరి అవకాశాలు లేకపోవడం, ఆ రకంగా అనేకమైనటువంటి అంశాలు ముల్కీ నుంచి మొదలుకుంటే ఏ రకంగా మరి ఆనాడు ఉద్యోగుల్లో కూడా 610 జీవో తెర మీదకి రావడం, ఇవన్నీ అంశాలు కూడా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పౌర సమాజం కులాలకు, మతాలకు అతీతంగా మరి ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని నడిపితే ఆ తర్వాత మళ్ళీ కొన్ని దశాబ్దాల తర్వాత మలిదశ ఉద్యమంలో కూడా 1200 మంది బలిదానమైతే కానీ, ఆహుతులైతే కానీ, సజీవ దహనానికి పాల్పడినాయి. శ్రీకాంతాచారి నుంచి మొదలుకుంటే రైలుకు ఎదురొడ్డి నిలబడి ఏ రకంగా ప్రాణాలు గాలిలో కలిసిపోయి మేము మా త్యాగాల వల్ల ప్రభుత్వానికి కనువిప్పై కనీసం భావి తరాలకు న్యాయం జరుగుతున్నటువంటి తపన తప్పితే వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఆశించి కాదు. చివరికి పార్లమెంట్ సాక్షిగా హైదరాబాద్ నుంచి రైలులో ప్రయాణం చేసి ఆ పార్లమెంటు భవనం ఎదురుగా ఉరి తీసుకుంటే ఇదే సోనియమ్మ గారికి కనువిప్పు కావాలి, జ్ఞానోదయం కావాలని చెప్పి వారు ఆ యొక్క బలిదానం పోలీసుకి ఇస్తే ఎక్కడ చూసినా 1200 మంది బలిదానం అయితే కానీ ఆ రకంగా వారు మనసు చలించలేదు. బలిదేవత అని అభివర్ణించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వారి పట్ల భక్తి భావన పెరిగిందంటే దేనికోసమో తెలంగాణ సమాజం అర్థం చేసుకోగలుగుతుంది. కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలు, అన్ని వర్గాల ప్రజలు ఒక జేఏసీగా ఏర్పడి మలిదశ ఉద్యమం ఆనాడు ఇదే సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ ఏ రకంగా మొదటి రాజకీయపరమైన నిర్ణయం తీసుకుంది కూడా 1997లో అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా కాంగ్రెస్ ఏనాడుగో తీర్మానం చేయలేదు, పార్టీ పరంగా ఢిల్లీలో కానీ లేదా రాష్ట్రంలో కానీ. కాకినాడలో మొదట మేము 97లో తీర్మానం చేస్తే ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో ఇదే ప్రాంగణంలో ఇక్కడే ఆనాడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ స్వయంగా జాతీయ పార్టీ కూడా ఈ రాష్ట్ర విభజనకు మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పి ప్రకటించినటువంటి ఉదంతం మన కళ్ళారా చూసాం. ఆ తర్వాతనే రాజకీయ పార్టీల్లో చలనము, స్పందన, ఆ రకంగా విధి లేని పరిస్థితుల్లో